కలుషహరణము సిలువ బలి ఫలము ఆదాము జనులకు పాపహరణము సిలువ బలి ఫలము కలుషహరణము సిలువ బలి ఫలము ఆదాము జనులకు పాపహరణము సిలువ బలి ఫలము యజ్వయాగము ప్రభువే సిలువన్ యజ్వయాగము ప్రభువే పూజన్ సిలువ బలిని పూజా బలిలో నిరతము మన బలి పీఠముపై జరుపు మార్గము యేసువేర్పరచిన్ మన పీఠములో వసింప పూజనేర్పరచిన్ ఆ స్వామి స్థాపిత రక్తముచే గాని కల్వరిదే. ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాల ప్రారంభ దినమైనటువంటి ఈ విభూది బుధవారం రోజున ఈ పవిత్ర పూజకు మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. ఈ దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. హైదరాబాద్ అగ్రపీఠం చింతల చెరువు విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు ఫాదర్ మెట్టు జ్వానేశ్ రెడ్డి కుటుంబంలో మరణించిన మెట్టు షౌరెడ్డి, చిన్నమ్మ, ఆరోగ్యరెడ్డి, సుందరి, జూదాస్ రెడ్డిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కొండాబత్తిన అరుణ్ కుమార్కు ఉద్యోగం, విజయలక్ష్మి, శౌరమ్మ, బాబురావులకు ఆరోగ్యం, సుహ్మాకు మంచి వరుడు కొరకు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ ధర్మదాతలందరి కోసం, అదేవిధంగా మన తలంపుల కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, సంవత్సరం మొత్తములో ప్రభువుకు మరింత సన్నిహితముగా ఉండుటకు, మన హృదయాన్ని ఆయనకు ఆలయముగా మార్చుటకు 40 రోజుల తరువాత, అనగా ఆదివారములు తీసివేస్తే 40 రోజుల తరువాత ఉత్థాన క్రీస్తుని మన హృదయాలలో ప్రతిష్ఠించుకొనుటకు ఏర్పాటు చేయబడినటువంటి పవిత్ర కాలము ఈ తపస్సు కాలము. ఈ తపస్సు కాల ఆరంభము రోజున తల్లి శ్రీ సభ మనందరికీ మనము ఎక్కడి నుంచి వచ్చాము, మట్టి నుండి వచ్చామని, తిరిగి మనం మట్టిలోనే కలిసిపోతామని, మన దృష్టిని ఒక ప్రత్యేకమైనటువంటి సన్నిహిత రీతిలో దేవుని వైపు మరల్చాలని ఆహ్వానిస్తూ ఉంది. అటువంటి భాగ్యమును పొందుటకు కావలసిన వరములను ప్రసాదించమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదము.
ఓ ప్రభువా, నీ కుమారుని మరణోత్థానములను కొనియాడ యోగ్యుల మగుటకు మమ్ము మేము సంసిద్ధపరచుకొనున్నట్లు ఈ 40 రోజుల కాలమును మాకు అనుగ్రహ కాలముగా దయచేసితివి. నీ అపారమైన కరుణను నమ్ముకొని మేము చేపట్టు ఉపవాస క్రియల ద్వారా హృదయ పరివర్తన చెందుటకు అన్ని విధములైన అవినీతి కార్యములను ఆత్మ నిగ్రహముతో విస్మరించుటకు మాకు సహాయపడుము. నీతోనూ పవిత్రాత్మతో కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను వ్రయ్యలు చేసుకొనుడు. తపస్సు కాల విభూది బుధవారం మొదటి పఠనము, యావేలు గ్రంథము 2వ అధ్యాయము, పవిత్ర వచనములు 12 నుంచి 18 వరకు. ప్రభువిట్లనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలిరండు. ఉపవాసముతో, సంతాపముతో, ఏడ్పులతో నా వద్దకు తిరిగి రండు. మీ బట్టలను చించుకొనుట చాలదు, మీ గుండెలను ముక్కలు చేసుకొనుడు. మీరు ప్రభువు చెంతకు తిరిగి రండు. ఆయన కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాడు, అనంతమైన ప్రేమ కలవాడు. తాను నిశ్చయించుకొన్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. ఒకవేళ మీ ప్రభువైన దేవుడు మనసు మార్చుకొని మీకు పంటలు అనడు దీవెనని ఇయ్యవచ్చును. అప్పుడు మీరు ఆయనకు ధాన్యమును ద్రాక్ష సారాయమును అర్పింపవచ్చును. సియోను కొండపై బాకానూదుడు, ఉపవాసము చేయవలనని ప్రజలకు ఆజ్ఞ ఇవ్వుండు. వారిని సమావేశపరుపుడు. పవిత్ర సభకు జనులను ప్రోగుచేయుడు. వృద్ధులను, పిల్లలను, చంటి బిడ్డలను కూడా కొనిరండు. నూతనముగా పెండ్లియాడిన దంపతులు కూడా తమ గృహములను వీడి రావలెను. ప్రభువునకు ఊడిగము చేయు యాజకులు బలిపీఠమునకును మండపమునకు మధ్య శోకించుచు, ప్రభు నీ ప్రజలపై దయచూపుము, అన్యజాతులు మీ దేవుడెక్కడున్నాడని పలుకుచు మమ్ము చిన్నచూపు చూచి గేలి చేయకుందురుగాక అని ప్రార్థింపవలెను. అప్పుడు ప్రభువు తన దేశముపై ఆదరము చూపెను, తన ప్రజలను కరుణించెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ఓ ప్రభు, ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మేము పాపము చేసితిమి, మాపై దయచూపుము, మాపై దయచూపుము. ప్రభు నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయుము. నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. అందరూ. ఓ ప్రభు, ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మేము పాపము చేసితిమి, మాపై దయచూపుము, మాపై దయచూపుము. దేవా నాలో నిర్మల హృదయమును సృజింపుము. నూతనమును స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పుము. నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము. అందరూ. ఓ ప్రభు, ఓ ప్రభు, మేము పాపము చేసితిమి, మేము పాపము చేసితిమి, మాపై దయచూపుము, మాపై దయచూపుము.
రెండవ పఠనము. సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును. పునీత పౌలు గారు కొరింథీలకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము పవిత్ర వచనములు 20 నుంచి 21 వరకు మరియు 6వ అధ్యాయము 1-2 వచనములు. సోదరులారా, క్రీస్తు కొరకు మాట్లాడుచు ఇదిగో మేము ఇట వచ్చితిమి. దేవుడే మా ద్వారా మేము ఉద్బోధించుచున్నాడు. మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సఖ్యపడుడు అని క్రీస్తు పక్షమున మిమ్ము బ్రతిమాలుచున్నాము. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలైనా ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలెనని అట్లు చేసెను. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు అని దేవుని తోడి పనివారమైన మేము మిమ్ము అర్థించుచున్నాము. ఏలయనా అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని, రక్షణా దినమున నీకు తోడ్పడి తిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా. ఆయనచో ఆలకింపుడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదియే రక్షణా దినము. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఉపవాసము సహవాసము పరిశుద్ధ దేవునితో సహవాసము. ఉపవాసము సహవాసము పరిశుద్ధ దేవునితో సహవాసము. సర్వమానవాళితో సహవాస జీవనము కలిగింపజేయునదే ఉపవాసము. ఉపవాసము సహవాసము పరిశుద్ధ దేవునితో సహవాసము. నలిగిన హృదయముతో, ప్రేమ కలిగిన మనస్సుతో, దాన ధర్మాలతో పరుల సేవలో, దాన ధర్మాలతో పరుల సేవలో, విరిగి నలిగిన హృదయముతో, ప్రేమ కలిగిన మనస్సుతో, దాన ధర్మాలతో పరుల సేవలో, దాన ధర్మాలతో పరుల సేవలో, పాప మన్నింపుతో, ప్రార్థనా శక్తితో, పాప మన్నింపుతో, ప్రార్థనా శక్తితో, సహవాస దీక్షలే ఉపవాసము, సహవాస దీక్షలే ఉపవాసము. ఉపవాసము సహవాసము పరిశుద్ధ దేవునితో సహవాసము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము.
ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు మరియు 16 నుండి 18 వచనముల వరకు. మత్తయి సువార్త అధ్యాయము 6 వచనములు 1 నుండి 6 మరియు 16 నుండి 18. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లనెను, మనుష్యుల కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోను డాంబికులు చేయునట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళములతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొందియున్నారని నేను మీతో వక్కానించుచున్నాను. నీవు దానము చేయునప్పుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండునట్లు రహస్యముగా చేయుము. అట్లైన రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలువబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించనని మీతో వక్కానించుచున్నాను. ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడైన నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. మీరు ఉపవాసము చేయునప్పుడు కపట వేషధారుల వలె విచార వదనములతో ఉండకుడు. వారు తమ ఉపవాసమును పరుల కంటబడుటకై విచార వదనములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించనని మీతో వక్కానించుచున్నాను. ఉపవాసము చేయునప్పుడు నీవు నీ తలకు నూనె రాసుకొని ముఖము కడుక్కొనుము. అందువలన అదృశ్యుడైన నీ తండ్రియే కాని మరెవ్వరును నీ ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములనలా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్సు కాల ప్రారంభ దినమైన ఈ రోజున తపస్సు కాలం యొక్క పరమార్థం, దాని యొక్క ఉద్దేశం తెలుసుకునే ముందు అసలు ఈ తపస్సు కాలం ఎప్పుడు ఎలా ప్రారంభమైంది అన్నటువంటి చరిత్రను కొంచెం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథములో ఈ పదము లేదు. తపస్సు కాలము కానీ లేదా ఇంగ్లీష్ బైబిల్లో లెంట్ అనేటటువంటి పదము ఎక్కడా లేదు. అయితే పాత కాలపు ఇంగ్లీష్లో లెంగ్టెన్ అంటే సీజన్ ఆఫ్ స్ప్రింగ్. దానిని మనం తెలుగులో వసంతకాలం అంటాం. ఈ వసంతకాలం ప్రత్యేకత ఏంటంటే, అంటే మన భారతదేశంలో ఇప్పుడు మనకు దాదాపు ఎండాకాలం ప్రారంభమవుతుంది. కానీ ఐరోపా ఖండములో వసంతకాలం. దీని ప్రాధాన్యత ఏమనగా, ఇప్పటి వరకు చీకటి ఎక్కువగా ఉంటుంది 24 గంటల్లో. అయితే వసంతకాల ప్రారంభముతో సూర్యుడు ఎక్కువసేపు ఉండటం ప్రారంభిస్తాడు. పగటి కాలం ఎక్కువ ఉంటుంది. ఐరోపా వెళ్ళినట్లయితే, జర్మనీ దేశం కానీ అటువంటి దేశాలు వెళ్ళినట్లయితే ఈ సమయంలో రాత్రి 10 గంటలకు కూడా మనకు సాయంత్రం 6 అయినట్లు ఉంటుంది. అంటే ఏంటి? సూర్యుడు తన పరిధిని, తన కాలాన్ని, తన ప్రభావాన్ని కొంచెం దీర్ఘముగా ఆయన పెంచుకుంటాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, తపస్సు కాలానికి దీన్ని మనం అన్వయించుకోవచ్చు. ఏమిటి దాని అర్థం? ఆంగ్లములో సూర్యుడు అంటే సన్, కుమారుడు అంటే కూడా సన్, కానీ మధ్యలో అక్షరం స్పెల్లింగ్ తేడా ఉంది. సూర్యుడు ఈ వసంతకాలములో తన సమయాన్ని ఏ విధముగా, తన పరిధిని పెంచుకుంటాడో ఆ సన్, త్రిత్వములో రెండవ వ్యక్తి అయిన యేసు ప్రభు అనేటటువంటి ద సన్, SON కూడా తపస్సు కాలములో మన జీవితం మీద తన ప్రభావాన్ని పెంచుకోవాలి,
తన పరిధిని పెంచుకోవాలి, తన కోసం మనం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి, మనందరం ఆయన పరిధిలో ఎక్కువసేపు ఉండాలి అన్నటువంటి పోలిక ఆ ఎస్యుఎన్ సన్కు, ఎస్ఓఎన్ సన్నుకు ఈ తపస్సు కాలములో మనం గ్రహించవచ్చు. అయితే గ్రీకు భాషలో తపస్సు కాలానికి ఉపయోగించబడినటువంటి మాట టెస్సారా కోంటా అని గ్రీకులో అర్థము 40. ఏమిటి 40? బైబిల్ గ్రంథములో 40 అనేటటువంటి సంఖ్య మిగతా అన్ని సంఖ్యల కంటే ప్రాధాన్యము కలిగిన సంఖ్య. 146 సార్లు బైబిల్ గ్రంథములో 40 అనేటటువంటి సంఖ్య వినియోగించబడింది. నోవా సమయములో దేవుడు వరదను 40 దినములు 40 రాత్రులు కురిపించాడు. ఆదికాండం 7వ అధ్యాయం. నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనములో మోషే 40 దినాలు 40 రాత్రులు సినాయి కొండ మీద ఉండి తిండి నీరు అవసరము లేకుండా, సేవించకుండా 10 ఆజ్ఞలను తీసుకొని వస్తాడు. 40 దినములు 40 రాత్రులు. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనములో ఎలీషా ప్రవక్త 40 రోజులు 40 రాత్రులు హోరేబు కొండ, దానిని సినాయి కొండ కూడా అంటారు, అక్కడకు నడుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత యేసు ప్రభు తన బహిరంగ జీవిత ప్రారంభ సమయంలో 40 దినములు 40 రాత్రులు ఉపవాసములు ఉన్నాడు. ఈ విధముగా 40 అనేటటువంటి సంఖ్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది బైబిల్ గ్రంథములో. అందుకే తపస్సు కాలాన్ని 40 రోజుల పాటు మనము కొనియాడతాం. మీరు అనుకోవచ్చు, మరి ఈ రోజు నుంచి ప్రారంభమిస్తే ఈస్టర్ పండుగకు సుమారుగా 47 రోజులు ఉన్నాయి కదా, మరి 40 రోజులు ఏంటి అనగా, ఆదివారము, సంవత్సరములోని ప్రతి ఆదివారము కూడా మనం ప్రభు యొక్క పునరుత్థానాన్ని కొనియాడుతాం. కాబట్టి తపస్సు కాలములో ఆదివారాలు లెక్కింపబడవు. అందుకే ఈ రోజు నుంచి పవిత్ర శనివారం వరకు ఆదివారాలు తీసివేసినట్లయితే మనకు 40 రోజులు వస్తాయి. ఈ కారణము వలన అనేక భాషలలో లెంట్ లేదా తపస్సు కాలం అనేటటువంటి మాట 40 రోజులు అనే పదాన్నే లెంట్గా పెట్టుకున్నారు. ఉదాహరణకు ఇటాలియన్ భాషలో క్వారెసిమా అంటే 40 రోజులు, అదే లెంట్ అనేటటువంటి పదం. ఫ్రెంచ్ భాషలో క్యారేమే అంటే మళ్ళీ 40 రోజులు అర్థం, అదే తపస్సు కాలం. ఈ విధముగా 40 రోజుల పాటు తపస్సు కాలాన్ని కొనియాడటం అనే సాంప్రదాయం ఎక్కడ మొదలైంది అనగా, క్రీస్తు శకం 203వ సంవత్సరంలో మరణించినటువంటి పునీత ఇరేనియస్, ఆయన అప్పుడున్నటువంటి పోపు గారికి ఒక లేఖ రాస్తున్నారు. క్రీస్తు ప్రభు పునరుత్థానాన్ని కొనియాడుటకు మనం ఆయత్తపడేటటువంటి పవిత్ర దినములైన ఈ తపస్సు కాలము గురించి ఆ రోజే రాస్తున్నాడు. అంటే 2వ శతాబ్దములోనే ఇది ప్రారంభమైందని మనం గ్రహించవచ్చు. అయితే ఆ రోజుల్లో 40 రోజులు కొనియాడే వాళ్ళు కాదు, 40 గంటలు మాత్రమే ఉపవాసం ఉండేవారు మొదట్లో. ఆ తర్వాత 1 రోజు ఉపవాసం ఉండటం, 2 రోజులు ఉపవాసం ఉండటం, 1 వారం ఉపవాసం ఉండటం, ఆ విధముగా సాంప్రదాయం మారుతూ వచ్చింది. అయితే 4వ శతాబ్దం వచ్చేసరికి ఈ 40 రోజులు అనేటటువంటి ఆచారం సాంప్రదాయంగా కొనియాడటం ప్రారంభమైంది. 40 రోజులు యెరూషలేములో ప్రజలు 40 రోజులు ఉపవాసం ఉండేవాళ్ళు. యెరూషలేములో ఈ 40 రోజులు ఎట్లా లెక్కించేవారు అనగా, సోమవారము నుండి శుక్రవారం వరకు ఉపవాసం ఉండేవాళ్ళు. అంటే వారములో 5 రోజులు ఉండేవాళ్ళు, 2 రోజులు ఉండేవాళ్ళు కాదు, శని ఆదివారాలు. అందుకే మరి ఆ లెక్కన 40 రోజులు ఉపవాసములు రావాలంటే వాళ్ళు 8 వారాల పాటు తపస్సు కాలాన్ని కొనియాడేవారు. అయితే రోమ్ వచ్చేసరికి 40 రోజులు ఉపవాసం ఉండేవారు. వీరు మాత్రం సోమవారం నుండి శనివారం వరకు, అంటే ఆదివారము తప్ప 6 రోజులు ఉపవాసం ఉండేవాళ్ళు. కాబట్టి
6 వారాల పాటు సరిపోతుంది. అదే సాంప్రదాయం ప్రస్తుతం మనం కూడా కొనసాగిస్తున్నాం. 6 వారాల పాటు తపస్సు కాలం ఉంటుంది. కానీ ఆదివారాలు తీసివేసినట్లయితే 40 దినములు మనం ఈ తపస్సు కాలాన్ని కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తు శకం 325వ సంవత్సరములో కౌన్సిల్ ఆఫ్ నైషియన్ మహాసభ జరిగింది. ఆ సభలోనే తపస్సు కాలం, లెంట్ అనేటటువంటి ఈ కాలాన్ని అధికారికముగా ప్రారంభించారు కూడా. అప్పుడు మొదలైనటువంటి ఈ సాంప్రదాయం గురించి 2వ వాటికన్ మహాసభ అంటే 1600 సంవత్సరాల తర్వాత సాక్రోసాంక్తుమ్ కొన్సీలియం అనేటటువంటి గ్రంథంలో 109వ భాగములో ఈ విధముగా చెప్తూ ఉంది. తపస్సు కాలం మనకు ప్రధానముగా 2 దివ్య సంస్కారాల గురించి చెప్తూ ఉంది. అదేంటంటే జ్ఞానస్నానం ఒకటి, రెండవది పాప సంకీర్తనం. ఎందుకు జ్ఞానస్నానం అంటే, అసలు తపస్సు కాలం మనం మొదలుపెట్టుకున్నదే ఈస్టర్ పండుగకు సంసిద్ధులు చేసుకోవటం కోసం. ఈస్టర్ పండుగ సమయములోనే నూతనముగా జ్ఞానస్నానం పొందేటటువంటి వారందరూ తయారు చేయబడి ఆత్మీయముగా ఈస్టర్ పండుగ సమయంలో వారికి జ్ఞానస్నానం ఇవ్వటం జరిగేది. కాబట్టి ఈస్టర్ పండుగలో పొందేటటువంటి జ్ఞానస్నానానికి సంసిద్ధులను చేయటం కోసం తపస్సు కాలం. ఎందుకంటే జ్ఞానస్నానములో కూడా పాప పరిహారం ఉంది. జన్మ పాపము, తర్వాత కర్మ పాపము అప్పటి వరకు ఉన్నవి జ్ఞానస్నానము ద్వారా పరిహరించబడతాయి. రెండవది పాప సంకీర్తనం. ఈ 2 దివ్య సంస్కారాలు ప్రాధాన్యతను సంచరించుకున్నాయి అని మనం గ్రహించాలి. ఆ తర్వాత గురువు తపస్సు కాలములో ఈ ఊదారంగు వస్త్రాలను ధరిస్తాడు. ఊదారంగు వస్త్రము దేవుని ఎడల మనం చూపిస్తున్నటువంటి, కోరుకుంటున్నటువంటి పాప క్షమాపణకు, అదేవిధముగా రానున్నటువంటి జీవితము మీద నమ్మకానికి, ఆశకు గుర్తుగా ఈ ఊదారంగు వస్త్రాలున్నాయి. ఆ తర్వాత పెద్ద శుక్రవారం రోజున, గుడ్ ఫ్రైడే రోజున గురువు ఈ కాలములో ఎరుపు వస్త్రాలను ధరిస్తాడు. దేనికి సూచన అనగా ఆయన ప్రభు చెందించినటువంటి రక్తాన్ని మనం ఆ రోజు స్మరించుకుంటున్నాం. పవిత్ర గురువారం రోజున మరియు ఈస్టర్ రోజున గురువు తెలుపు వస్త్రాలను ధరిస్తాడు. ప్రభు సాధించినటువంటి విజయానికి గుర్తుగా ఈ వస్త్రధారణ, పూజ వస్త్రధారణ ఉంటుంది అని మనం గ్రహించాలి. ఆ తర్వాత ప్రతి సంవత్సరము కూడా సువిశేషము ఇదే 3 విషయాల గురించి మనకు చెప్తూ ఉంది. ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మములు. ఎందుకు చేయాలి ప్రార్థన, ఎందుకు చేయాలి ఉపవాసం, ఎందుకు చేయాలి దాన ధర్మాలు అనగా తల్లి శ్రీ సభ చెప్తూ ఉంది. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయములో దైవ పుణ్యాలు 3: విశ్వాసము, నమ్మిక, ప్రేమ. ఈ 3 పుణ్యాలు మనకు ఎలా సంక్రమిస్తాయి అనగా ఈ ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాల ద్వారా మనకు సంక్రమిస్తాయి. ప్రార్థన ద్వారా విశ్వాసం వస్తుంది. ఉపవాసముల ద్వారా నేను నమ్ముతున్నది నా శరీరాన్ని కాదు, దేవుణ్ణి అన్నటువంటి నమ్మిక వస్తుంది. ఆ తర్వాత దాన ధర్మాలు చేయటము ద్వారా మనలో ప్రేమ పుడుతూ ఉంది సహోదరి సహోదరుల మీద. కాబట్టి ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు కేవలం వాటి కోసం కాదు. మనలో ఈ 3 పుణ్యాలను అభివృద్ధి చేయకుండా ఉన్నట్లయితే ఆ 3ంటికి అర్థము లేదు అని మనం గ్రహించాలి. కాబట్టి తపస్సు కాలములో మాంసం తినకుండా ఉండటం, లేదా సినిమాలు చూడకుండా ఉండటం, లేదా మనకిష్టమైనటువంటి స్వీట్లు తినటం మానివేయటం, ఇవన్నీ మంచిదే. కానీ వాటన్నిటికంటే ఇంకా ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఒకటి ఉన్నది. అది మీ అందరికీ నేను తెలియపరుస్తాను. గ్రీకు దేశములో అత్యంత క్రూరుడైనటువంటి ఈ పురాణములో అత్యంత క్రూరుడైనటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి పేరు పొలిఫేముస్. ఈ పొలిఫేముస్ అనేటటువంటి వ్యక్తి ఒక్క కన్ను మాత్రమే కలిగి ఉంటాడు. ఇక్కడ నుదుటి మీద ఈ 2 కళ్ళు ఉండవు. ఒక పెద్ద కన్ను ఇక్కడ మధ్యలో ఉంటుంది. ఈ క్రూరుడైనటువంటి ఈ పొలిఫేముస్ అనేటటువంటి వాడు మానవ జాతిని సంహరిస్తున్నాడు అత్యంత క్రూరముగా.
వీన్ని కట్టడి చేయటం ఎవరి వల్ల కాలేదు. అయితే చివరికి ఏం చేశారో తెలుసా? ఒక కత్తితో ఈ ఒక్క కన్నును పొడిచివేయటము ద్వారా వాడు సంహరించబడ్డాడు. 1 ఐ, EYEI. దాని తపస్సు కాలానికి మనం అన్వయించుకున్నట్లయితే మరికొద్దిసేపట్లో గురువు ఈ వాక్యమైన తరువాత నుదిటి మీద శిలువ గురుతు వేస్తాడు. నుదిటి మీద వేయబడేటటువంటి ఈ శిలువ గురుతుకు రెండవ అర్థం ఇప్పుడు చెప్పినటువంటి పురాణానికి మధ్య పోలిక ఉంది. శిలువ గురుతు వేసినప్పుడు ఐ అని నిలువు గీత అంటే దాన్ని నేను అన్నటువంటి అర్థం మనం తీసుకోవచ్చు. నిలువు గీత ఐ అనేటువంటి వేసి తర్వాత దాన్ని కొట్టివేస్తాడు గురువు. ఆ గ్రీకు పురాణములో ఐ అంటే కన్ను, EYE ఏ విధముగా సంహరించబడితే అతను మరణించాడో మనలో కూడా నేను అంటే క్యాపిటల్ ఐ, ఈ ఒక్క అక్షరం ఐ అనేది సంహరించబడాలి, కొట్టివేయబడాలి. మనం కొట్టివేయబడాలి, క్రీస్తు మనలో జన్మించాలి పునర్జీవముతో అన్నటువంటి ఉద్దేశముతో, తలంపుతో ఈ తపస్సు కాల దినాలలో మనం పాల్గొందాం. ఆమెన్. ప్రియతమ సహోదరి సహోదరులారా, పశ్చాత్తాప సూచకముగా మన నుదిటిపై గుర్తింపనున్న ఈ విభూదిని ఆశీర్వదింపుమని మన తండ్రి అయిన దేవుణ్ణి దీనతతో ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీవు పాపాత్మల వినాశనమును కోరవు, కానీ వారి హృదయ పరివర్తనమును మాత్రమే ఆశింతువు. మా శిరస్సులపై మేము ధరింపనున్న ఈ విభూతిని కనికరముతో ఆశీర్వదింపుడు. తద్వారా ధూళి నుండి పుట్టిన మేము ధూళిగా మారిపోవుదుమని గ్రహింపగలుగుదుము. తపోకాలపు ఉపవాస క్రియల ద్వారా పాప క్షమాపణ పొంది ఉత్థానుడైన నీ కుమారుని పోలి మేము నూతన జీవితమును జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీవు ధూళి నుండి పుట్టితివనియు తిరిగి ధూళిగా మారిపోదు అనియు జ్ఞాపకం ఉంచుకొనుము. దైవమా ఈ పాపిని చేరదీసి క్షమించుమా. దైవమా ఈ పాపిని చేరదీసి దీవించుమా. నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ
అందరం కూడా మనం పైకి లేచి మన యొక్క విన్నపములను ఈ పవిత్ర దినమున ప్రభువుకు విన్నవించుదాము. ఓ ప్రభువా, పరిశుద్ధ కథోలిక శ్రీ సభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, గృహస్థ క్రైస్తవులందరినీ దీవించండి. మేమందరము ఈ తపస్సు కాలములో పశ్చాత్తాప భావముతో మేము ఎక్కడి నుంచి వచ్చాము, తిరిగి ఎక్కడికి వెళుచున్నామన్న సత్యాన్ని గ్రహించి దానికి అనుగుణముగా మీకు ప్రియమైన బిడ్డలుగా జీవించే శక్తిని ఈ కృపా కాలంలో మాకివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న ధర్మదాతలందరినీ దీవించండి. వారి యొక్క తలంపులను ఈ పవిత్ర కాలములో నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పవిత్ర కాలములో దేశముల మధ్య, ముఖ్యముగా రష్యా ఉక్రెయిన్ దేశముల మధ్య సోదర భావము, శాంతి సమాధానాలు ప్రసాదించి మేమందరము మీ బిడ్డలము కాబట్టి సహోదరులమన్న సత్యాన్ని వారు గ్రహించుకొని యుద్ధమును విడనాడి సౌభ్రాతృత్వముతో శాంతి సమాధానములతో జీవించే శక్తినివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. రాజనమిది నిఖిలేశ్వర, నీ దాసుల కానుక మన్నించవా. నీ రాజనమిది నిఖిలేశ్వర. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిశభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, తపస్సు కాలపు ఆరంభములో ఈ బలిని మీకు ఘనముగా అర్పించుచున్నాము. ప్రాయచిత్త క్రియలు, ప్రేమతో కూడిన దాన ధర్మముల ద్వారా అపాయకరమైన సుఖభోగముల నుండి వైదొలగి పాపముల నుండి శుద్ధిని పొంది నీ కుమారుని శ్రమలను భక్తితో కొనియాడుటకు యోగ్యులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము.
సహాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన ఎంతో కృపతో ప్రతి సంవత్సరము పరిశుద్ధ మనస్సులతో పాస్కోత్సవమును కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ యొడల భక్తి శ్రద్ధలను, మా తోటి వారి పట్ల సేవా నిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసిన నీ ఘనకార్యములను స్మరించుట వలన మా యందరి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనర్చుచున్నావు. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్న కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికిరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము.
మా అందరిపై దయచూపి దేవుని కన్నె తెలుగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేమందరము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను, మా బలహీనతలను లెక్కింపకని శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవంకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ సమక్షములో నిలచి నీ వైభవమును ఆరాధించుచున్న నీ ప్రజలకు వారు చేసిన పాపములకు
పశ్చాత్తాపపడు మనస్తత్వమును అనుగ్రహింపుము. తద్వారా వారు తమ పాపములకు ప్రాయచిత్తముచే నీవు వాగ్దానము చేసిన బహుమతిని స్వీకరింపయోగ్యులగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ఈ తపస్సు కాలములో 17 విచారణలలో బుధవారం, శుక్రవారం మరియు కొన్ని ఆదివారాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ ఉంది. సాయంత్రం 5:30 గంటల నుండి 8:30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారము ద్వారా. దానిలో భాగంగా ఈరోజు హైదరాబాద్ అగ్రమిత్రాసనంలోని ఎంజాలలో సాయంత్రం 5:30 గంటలకు తపస్సు కాల గీతాలు, శిలువ మార్గము, సాక్ష్యము, ఆ తర్వాత ఆదిలాబాద్ పీఠాధిపతులచే దివ్య బలి పూజ అర్పించబడుతూ ఉన్నాయి. కాబట్టి హైదరాబాదులో ఉన్నటువంటి చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరూ ఈ ప్రార్థనలో పాల్గొనగలరు. మిగతా వారు ప్రత్యక్ష ప్రసారము ద్వారా తిలకించగలరు. అదేవిధముగా శుక్రవారం రోజున హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణలో అదే సమయంలో ఈ ప్రార్థనలు, దివ్య బలి పూజ నిర్వహించబడతాయి. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో, సేవలో, శ్రమలలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము. నీ కోసమే, నా కోసమే కలువరి పయనం, కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో